హలో అండి, నా పేరు తరుణ్ భాస్కర్, ఈయన పేరు అభయ్, ఈయన పేరు ప్రియదర్శి. ఓకే, దర్శి అంటుండే కొంచెం అయితే బాగా వేసేసుకున్నాడు. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చేసినారు మూవీలో. విష్ణు దానికి కూడా నమ్ముతా చెప్తా, ప్రియా కౌశిక్. సో ఎనీవే, సో దర్శి చెప్తున్నా ఆడిషన్. అదే ఫస్ట్ డే బేగంపేటలో ఒక్క రోజే ఉండే మీరు ఆఫీస్ లో కూడా, అక్కడి నుంచి వెళ్ళగొట్టారు మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద అట్లా కూర్చొని ఐ థింక్ శంకర్, ప్రణీత్ అండ్ ఆదిత్య ఉన్నారు. వాళ్ళందరికీ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఎవరంటే ప్రశాంత్ ఇంకా చిత్ర. అండ్ ఫస్ట్ టైం ఎవరన్నా క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చెప్తుంటే హీరో గారు పెద్ద అవలగాడు అనమాట. వానికి ఏం చేత కాదు, వాడికి ఒక ఏం ఉంటది కానీ ఏం లేస్తే తిరుగుతూ ఉంటాడు, ఇట్లా పోవాలి తెలియదు. దర్శి అంటే కొంపేసి వాడిని అనుకున్నట్టున్నాడు. అదే డౌట్ వస్తున్నాడు. మళ్ళీ గర్ల్ ఎవర్ షీ ఈస్ వెరీ అంబిషియస్, ఏదో చేయాలి లైఫ్ లో అని. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా తెలుస్తుంది మనకి. బయట కూడా చాలా చూస్తాం. చాలా మంది ఇంజనీర్ చదువుతారు కానీ ఎందుకు చదువుతారో కూడా తెలియదు, అట్లా ఉన్నారు. బట్ ఎట్లా స్టార్ట్ అయింది ఆ జర్నీ, ఆ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే ఒక ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ తో స్టార్ట్ అయిందా, లేకపోతే ఒక హోల్ ఐడియా? మన క్యారెక్టర్స్ ఆఫ్ పెళ్లి చూపులు అంటారు, ఆర్ పెళ్లి చూపులు యాజ్ అ మూవీ నీకు ఎట్లా స్టార్ట్ అయింది? మెయిన్ గా అదే, ఇక ఇంజనీరింగ్ లో చూసిన క్రౌడ్. ఎనీవే, కౌశిక్ క్యారెక్టర్ వచ్చేసి నాకు తెలుసు, మన కౌశిక్ ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ప్లే చేశాను. అండ్ మీరు తొందరలో అతన్ని కలుస్తారు. బట్ అంటే నేను నాకు అందులో కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు. థ్యాంక్స్ మ్యాన్ ఫర్ దాట్. అయితే ఫస్ట్ ఏం చేసిండు, కౌశిక్ క్యారెక్టర్ చేద్దామంటే కౌశిక్ తెలుసు దర్శి, కానీ ఎక్కువ తిరగలేదు, 2-3 సార్లు తిరిగాను. సో దర్శి మెథడ్ యాక్టింగ్ వైజ్ లో ఇట్లానే క్యారెక్టర్ ఆర్క్స్ గీసుకొని అది చూసిన నేను కూడా పెద్ద నేను మళ్ళీ వదిలేసి వస్తే మళ్ళీ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకుపోతాను అనుకోని నేను కాదు, కౌశిక్ చాటేసుకుంటాడు. ఫైనల్ గా కౌశిక్ తో 2 రోజులు తిరిగింది అంతే, ఖాళీ. నాకు అర్థమైపోయింది అంతే కరెక్ట్. అయితే బేసిక్ గా వీళ్ళు ఈ క్యారెక్టర్స్ అంతా ఏంది, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనం వేరెవర్ వీఆర్ రోమింగ్ అరౌండ్ మ్యాన్. హీరామోతి ఇరానీ చాయ్ కెఫేలో కూర్చొని స్టోరీ చెప్పేటప్పుడు వచ్చి ఇదేం స్టోరీ నేను చెప్తా, ఏమైంది తెలుసా, వాడు బేక్తాడు అనమాట. నువ్వు ఉండాల్సిన చోట్ల నేను ఉన్నారా నా, నేను ఉండాల్సిన చోట్ల. సో ఆ టైప్ క్యారెక్టర్స్ మనకు ఇట్స్ లైక్ బిగ్ సపోర్ట్ సిస్టమ్. ఇంజనీరింగ్ లో మనం ఎందుకు చేస్తున్నాం రా ఇంజనీరింగ్ అంటే ఇళ్ళ కోసం. ఇట్లాంటి వాళ్ళు దోస్తులు 4 తాగినంటే సో దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వర్ ఫిల్డ్ మ్యాన్ పెళ్లి చూపులు. సో ఇక వీళ్ళే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఒక లెవెల్లో. జెన్యూన్ లైఫ్, ఇంట్రెస్టింగ్ పీపుల్. బట్ నువ్వు ఫస్ట్ రాసినప్పుడు ఇది కౌశిక్ ఆర్ విష్ణు అంటే వాళ్ళు దర్ ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్, బట్ యాక్టర్స్ గా ఎవరు ఉండే నీ మైండ్ లో? అంటే నోబడీ మ్యాన్. యాక్చువల్లీ నాకు విష్ణు సినిమాలో చేసిన విష్ణు ఉండే యాక్చువల్లీ. బట్ కౌశిక్ క్యారెక్టర్ కౌశిక్ కే ప్లే చేస్తాడు, నా ఫ్రెండ్ కౌశిక్ ప్లే చేస్తాడేమో అని నేను ఎప్పుడు లైఫ్ లో అనుకోలేదు. ఎందుకంటే వాడికి యాక్టింగ్ రాదు. వాడు ఎట్లాంటి వాడు అంటే కెమెరా ముందు పెడితే మూతి వాషింగ్ మెషిన్ లో ఇట్లా పెడితే అంటాడు, ఏం చేస్తున్నావు రాది, కోపమా ద్వేషమా అని అర్థం కాదు. సో ఆ వాడు పక్కా ప్లే చేయడం. దెన్ ఐ థాట్ ఇక డిఫికల్ట్. డైరెక్షన్ టీమ్ లో మన యాక్చువల్లీ వీ షుడ్ టాక్ అబౌట్ డైరెక్షన్ టీమ్ ఆల్సో, ఒక క్యారెక్టర్ ఇన్ డైరెక్షన్. అది అయితే వాళ్ళు దేవర్ మోర్ ఇంపార్టెంట్. దేవర్ సేయింగ్ దట్ యునో దొరకదు. సో నాకు దర్శి ఎప్పటి నుంచో తెలుసు అనమాట. దర్శి ఎట్లా అంటే ఈ గ్రాఫ్స్ గీసి చాలా సీరియస్ మెథడ్ యాక్టింగ్ చేస్తా, ఇంటెలెక్చువల్. నాకు అదే అవరా ఉంటుండే అనమాట. ఏమైనా మంచి అండ్ హీ కెన్ డూ అ ప్రాపర్ డ్రామా రోల్. ఇవే ఆడిషన్ రూమ్ లో వచ్చినప్పుడు ఏదో గుడ్ లక్ చెప్పి స్వీట్స్ తినేసి వెళ్తాడేమో అనుకున్నాను. నేను ఆడిషన్ కి వచ్చినా అంటే ఎందుకు వచ్చినా సెట్ అవ్వదు అది అన్న తర్వాత దెన్ హీ వెంట్ అసైడ్ అండ్ హీ డిడ్ దట్ రోల్. అండ్ షిట్ మ్యాన్, అప్పుడు నాకు అర్థమైంది వీ షుడ్ రియల్లీ ఆడిషన్ పీపుల్ అండ్ దెన్ సీ దే ఫిట్ ఇన్ అవర్ వాట్ అని చెప్పి అనిపించింది. థ్యాంక్స్. అంటే నేను ఇన్ సెన్స్ ఆఫ్ అంటే నాకు తెలుసు, నేను కొంతమంది డైరెక్టర్ దగ్గర వాళ్ళు వెళ్తే నువ్వు హీరో పక్కకి పొడుగున్నావు, నువ్వు పక్కగా ఉన్నావు, లేదు పొట్టిగా ఉన్నావు, వాళ్ళు దే కమ్ విత్ దేర్ ఓన్ అట్రిబ్యూట్స్ అనమాట. హీరో పక్కన ఫ్రెండ్స్ అంటే హౌలగాళ్ళు ఉండాలి, ఏం మాట్లాడద్దు, అన్నిటికీ ఇట్లా నవ్వుకుంటే తిరుగుకుంటూ పనిచేసి అసలు ఇక. బట్ ఐ థింక్ ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకుంటా, హీ డజంట్ టేక్ షిట్ ఫ్రమ్ హీరో. కొట్టించుకోవడాలు ఇట్లా చెప్పాలి ఏం లేదు.
బట్ ఒక జెన్యున్ ఫ్రెండ్ అనమాట. నువ్వు చేస్తావు వీడియోస్ చేసి ఏం చేస్తావు అండ్ అది దట్ పార్ట్ కైండ్ ఆఫ్ గివ్ ఇట్ బ్యాక్ టు ద హీరో. అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగానే ఉండాలి. వాడంటే వాడంత ఆల్ఫా అంటే బేసిక్ గా మన మూవీలో అంటే స్పెసిఫిక్ గా రెగ్యులర్ మూవీస్ లో ఒక హీరో క్యారెక్టర్ అనేది లేదు. ఒకడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ లైఫ్ నడుస్తుంది, వాళ్ళతో పాటు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ చూపిస్తున్నాడు అంతే. సో అది మనకు పెద్ద అడ్వాంటేజ్. అందుకనే ఏంటంటే పక్కింటి వాళ్ళ ఎవరితో లైఫ్ మనము మన ఇంట్లో నుంచి తొంగి చూస్తున్నట్టు ఉంటది సినిమా చూస్తే కూడా. సో అది బెస్ట్ పార్ట్. అందుకే హీరో క్యారెక్టర్స్ గానీ హీరో ఫ్రెండ్ గానీ అంత మంచిగా రావడానికి రీజన్ అదే. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారంటే ఈవెన్ ఇన్ మై గ్రూప్ ఆల్సో నువ్వు చూసుంటావు, లైక్ వి ఆల్ టీజ్ ఈచ్ అదర్ ప్రాపర్లీ. అయితే ఇప్పుడు కౌశిక్ కూడా నేను ఫస్ట్ కాలేజ్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా ఏ స్కూల్ బస్ నీది అంటే హెచ్పిఎస్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అందుకని ఇట్లున్నావు అని వాడు నా ఫ్రెండ్ అయితే నేను లైఫ్ లో అనుకోలేదు. కానీ ఇక అట్లనే ఉంటుండే. దాని తర్వాత ఇక తగ్గలే, వాడు తగ్గలే, నేను తగ్గలే. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. సో ఐ వాంట్ అదే స్క్రీన్ లో చేస్తే మనకు నిజంగా జరిగే ఎంజాయ్మెంట్ ఉంటదనే హోప్ అనమాట. ఐ ఫీల్ అది చాలా వర్క్ ఫర్ అస్ అని అనిపిస్తుంది. ఇంకోటి రెగ్యులర్ గా నేను జూన్ టైంలో చూస్తున్నా, నువ్వు ఒక స్క్రిప్ట్ తీసుకొస్తావు, అది షూట్ లో ఎందుకు మేజర్లీ నాట్ ఫాలో? వై ఇంప్రూవైజేషన్ అంటే? నో యాక్చువల్లీ ఐ డూ ఫాలో. నేను అదే అంటున్నా, లాట్ ఆఫ్ పీపుల్ డోంట్, బట్ ఐఎమ్ వెరీ స్కేర్డ్. ఆ స్క్రిప్ట్ లేకుండా నాకేంటంటే షూటింగ్ సెట్ లో రాగానే నాకు ఇక టెన్షన్ స్టార్ట్, కంప్లీట్లీ బాంకర్స్ అనమాట. ఇట్లా ఐ నీడ్ సంథింగ్ అండ్ ఆల్మోస్ట్ వెంట్ టు పెయింట్ ఆర్ సంథింగ్. తన్వి ప్రమోషన్ చేస్తారు చూడు, తన్వి ఆమె కూడా ఏంది ఎప్పుడు ఏమంటుందంటే నువ్వు పెయింట్ అయితే కెమెరా ముందు పెయింట్ అవ్వు, ప్రమోషన్ కి మెటీరియల్ దొరుకుతుంది. సో అంత టెన్షన్ ఉంటది. సో ఏంటంటే నాకు స్క్రిప్ట్ లేకుండా ఐ కెనాట్. కానీ టెన్షన్ అంటున్నారు, బట్ లైక్ నేనైతే నువ్వు మీకు ముందు నుంచి తెలుసు అన్నావు. నేను ఫస్ట్ కొత్తగా వచ్చిన దీంట్లోకి. ఫస్ట్ నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే నేను ఫస్ట్ ఆడిషన్కి వచ్చినప్పుడు కూడా అందరు ఇట్లా ఉన్నారు మంచిగా, ఒక్కొక్కరు ఇట్లా చూస్తున్నా మంచిగా బౌన్సర్స్ లా ఉన్నారు అందరు ఇట్లా చూస్తున్నా, భయం అవుతుంది. ఇట్లా వీడియో పిలిచి నాకు యాక్చువల్గా దర్శి వల్లనే నేను ఈ టీంకి ఇంట్రడ్యూస్ అయినా. థ్యాంక్స్ రా దానికి, సీరియస్లీ జోక్ కాదు. అయితే తిరుగుతున్నా, అంటే ఆడిషన్ ఉంది రా అని చెప్పి పిలిచినప్పుడు, దర్శి పిలిచినప్పుడు నేను అప్పుడే ఇట్లా తిరిగి వచ్చి మా చెల్లెని ఇట్లా కూర్చున్నా. తొందరరా నువ్వు, ఎప్పుడు ఏ టైం అయితే ఆ టైం పర్లేదు, నువ్వు రా ఆడిషన్ ఇస్తూ అంటే వెళ్ళిపోయాను. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాను. సికింద్రాబాద్ దగ్గరలో ఉండే అప్పుడు నేను అయితే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత నాకు ఎవరో డైరెక్టర్, అసలు నాకు ఎవ్వరు తెలియదు, ఇట్లా నిల్చున్నా. ప్రణీత్ వచ్చి ఫస్ట్ నాకు బాగా అనిపించింది ఎక్కడ అంటే, స్క్రిప్ట్ లో విష్ణు క్యారెక్టర్ డైరెక్ట్, అంటే జనరల్ గా ఆడిషన్కి వెళ్తే ఎట్లా అంటారు, నీ పేరు చెప్పు, నీ ఫోన్ నెంబర్ చెప్పు, నీకు వచ్చింది. సినిమాకి దానికి సంబంధం. ఇప్పుడు లవ్ స్టోరీ తీస్తే నేను పౌరాణికం డైలాగ్ చెప్తే ఎట్లా తీసుకుంటారు నన్ను సినిమా? అదే ఒకసారి లైక్ వన్ టైం వి వర్ హోల్డింగ్ ఆడిషన్స్ ఇట్లా నిలబడి జనగణ మన అంటుంది. ఏం చూడాలి అదే కదా, ఏం చూడాలి అసలు దాంట్లో? నాకు బెస్ట్ అదే అనిపించింది. డైరెక్ట్ వచ్చి నాకు డైరెక్ట్ ఇది క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కోసం నేను తీసుకున్నాము, సో ఇది చేస్తే తీసుకుంటారు. డైరెక్ట్ ఇమ్మీడియట్ గా నాకు స్క్రిప్ట్ ఇస్తే నాకు మస్తున్నది ఆ టీం, నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం అంటే నాకు మంచిగా వచ్చిన తర్వాత అయిపోయినాక ఆడిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చి మీరే ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మీకు గుర్తున్నారు లేదు, ఐఎమ్ తరుణ్ భాస్కర్ అంత డైరెక్టర్ అంటే. లే అందరిని అంటున్నా నేను వచ్చినప్పుడు, ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇట్లా చూసినా, నాకు ఎవరు తెలియదు కదా, వీడు ఒక్కటి తప్ప ఎవరు తెలియదు నాకు. వచ్చిన తర్వాత ఇట్లా చూసిన తర్వాత హీఈస్ విష్ణు అని అందరికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను షాక్ అయినా. అంటే పోయినా చాలా ఆడిషన్స్ పోయినా, మాక్సిమం కొందరు సెలెక్ట్ అయ్యారంటారు, కొందరు కాలేదంటారు. అప్పుడు నేను అనుకున్నా లేదు మన కిస్మత్ ఇంతే, ఏదో రకంగా వెళ్ళిపోతుందిలే, మనకి ఇది కూడా రాదులే, లైట్ తీసుకున్నా నేను. అంటే నేను పెద్ద హోప్స్ పెట్టుకోలేదు అన్నట్టు. అంటే చైనాయి చాలా అయినాయి, సో నేను హోప్స్ పెట్టుకోలేదు. సడన్ గా 1 వీక్ లో షూట్ ఉందని మళ్ళీ నెక్స్ట్ డే పిలిచారు. 1 షూట్ స్టార్ట్ అవుతుంది, రానేసరికి నాకు అసలు ఫ్యూజ్లు అవుట్ అయినాయి. అరే మస్తు అనిపించింది నాకు అప్పుడు. ఇంకా అప్పటి నుంచి దర్శిది ఆడిషన్ చేసినాక అభయ్ది చేసినాక పక్కా ఐ వి గాట్ ద క్యారెక్టర్స్ అని చెప్పేసి. నౌ ఇట్స్ కైండ్ ఆఫ్ కాస్టింగ్, అందుకని ఇట్ వెంట్ రైట్ మ్యాన్. అది కేదార్ గారు, ఇంకా గారు, and also the major thing that we went right in was also direction team, production team. నిజంగా frankly ప్రణీత్ శంకర్ గారు, అండ్ ప్రణీత్ గారు లేకపోతే నాకు ఈ సినిమా లేదు నిజంగా. వాడు పిలిచాను మాట్లాడమని చెప్పిండా, చెప్పరా. అరే కానీ అంటే నాకు ఈ మూవీ షూట్ మొత్తంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. రీజన్ ఒకటి నాకు తెలిసి, అంటే అందరూ 25 to 30 ఇదే ఏజ్ గ్రూప్ కదా.
చాలా యంగ్ ఏజ్ కదా, సో ఫుల్ పాజిటివ్ అది ఉంది. మళ్ళీ నేనైతే ఎవ్వరు సీరియస్ ఉండగా చూడలేదు నేను. అంటే మీరు అన్నారు కదా అంటే శంకర్ గారు సింపుల్ గా ఉంటారు, ఇట్లే చూస్తుంటాడు అన్ని, ఆయన ఎక్కువ రియాక్ట్ అవ్వడు. శంకర్ గారు ఏంది అంటే టీమ్ లో సినిమా ఫ్లాప్ అయితే నేను చెప్పాను కదా అనే ఫస్ట్ వ్యక్తి శంకర్ గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన స్టోరీ ఇది బాగుంది కష్టపడ్డట్టు చెప్తున్నాను అర్థమైతలేదు సార్, ఇది కామెడీ నచ్చిందా మీకు, ఇది బాగుంది మెల్లగా ఆయనని త్రూఅవుట్ దట్ ఎంటైర్ జర్నీ స్లోలీ హీ స్టార్టెడ్ సేయింగ్ బాగుంది అన్నప్పుడు అమ్మా కన్విన్స్ చేసినామంటే ఏదో మంచి పనే చేసి ఉంటామని చెప్పేసి. సో ఆయన ఫస్ట్ సెట్ మీద వచ్చేది, ఆయన మోస్ట్ భయంకరమైన ఇదన్నమాట. నాకు ప్రొడ్యూసర్ కంటే నాకు శంకర్ గారు అంటే చాలా భయం. శంకర్ గారు ఆల్సో బట్ ఎవ్రీబడి ఇన్ ద డైరెక్షన్ టీమ్ they're all backed by good intelligence. అంటే వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారో సెటిల్ గా అన్ని పక్కన పెడతారు. అంటే ఒక ఆర్టిస్ట్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఎంత ఫ్రీడమ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్ సౌండ్ అనేది అది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. రెండోది అమ్మయ్య అంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, డైరెక్ట్ లైవ్ లో చెప్పింది డబ్బింగ్ లో రాదనేది నాకు ఒక స్ట్రాంగ్ గట్టిగా నమ్ముతా నేను, ఎంత ట్రై చేసినా రాదురా అని. అదే అన్నారు దాంట్లో ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఇచ్చిర్రు. సో యాక్టర్ కి అంటే చాలా నేను సీరియస్ గా ఒకరు వచ్చి చేయాలి ఇప్పుడు అని చెప్పి ఇంతవరకు చూడలేదు నేను. అంటే మొత్తం షూట్ లా నవ్వుకుంటూ వస్తారు, ఎవరున్నా నవ్వుకుంటారు కదా, నాకు అది బాగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. నాకు అది నువ్వు రావడం వల్ల నా క్యారెక్టర్ ఇంకా వెళ్ళిపోయింది, ఎందుకంటే నాకు స్ట్రాంగ్ తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ లేదు లైఫ్ లో. అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా పోయినవుతి వచ్చినవుతి అమ్మ చెప్పినవుతి ఇవన్నీ నాకు అది లేదు, నాకు ఇంకా బాగా గుర్తు. ఇప్పుడు మన ట్రైలర్ లో చూస్తున్నది అన్ని వీక్నే అని అంట కదా, దాని ముందు రోజు మనం అది చేస్తున్నాం ఏదంటే కుకింగ్ చేస్తా, నాకు గుర్తు బాగా నువ్వేం చేస్తా గడ్డి వీక్తావా అది అన్ని ఇంప్రాంప్టు డైలాగ్స్ అవేం నథింగ్ వాజ్ స్క్రిప్టెడ్. లాస్ట్ లో నువ్వు రావరాదన్నా దరిద్రం వీక్తా నాకు అన్నాడు. సమ్వేర్ ఐ కుడ్ కవర్ బట్ నాకు ఆ టర్మ్ పీక్నే నువ్వు దరిద్రం దిక్తగా అరే దిస్ ఇస్ సంథింగ్ న్యూ ఎట్లా మాట్లాడుతున్నాడు వీడని నాకు అది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ వెరీ పాజిటివ్ ఫర్ మీ. మళ్ళీ అప్పుడే మనం ఇంప్రూవైజ్ చేసేటప్పుడు చాలా బాగుండే అది. నాకు ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అది దట్ వాజ్ సంథింగ్ టూ గుడ్ ఫర్ మీ. పెళ్లి చూపుల్లో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అట్లానే మన క్రూలో క్యారెక్టర్స్ ఉన్నాయి. అనిల్ అండ్ ఆదిత్య, వాట్ డు యు థింక్ అది I'll tell you there are two opposites in themselves. Aditya is like very intense. Anna సప్పడస్ వచ్చిన సీన్ ఈజ్ లైక్ ఈజ్ ఆల్ ఓవర్ లైక్ అరే ఏం చేసినప్పుడు నువ్వు అసలు అదే అని అరే అర్థం కాని ఏంటంటే అట్లా పొగుడుకుంటూ తిడతాడు మనుషుల్ని అన్నా కానీ వాళ్ళిద్దరు బాగా ఎనర్జెటిక్ ఉంటారు మొత్తం సెట్లా జోష్ లో ఉంటుండే. అంటే అనిల్ బోరెడ్డి ఏంటంటే ఎందుకు చెప్పి టైం వేస్ట్ అండగా చేసేది చేస్తారు, మనం చెప్తే ఏమైనా అవుతుందా అనుకుంటాడు అన్నట్టు. అనిల్ రిస్క్ తీసుకోవడం ఎక్కువ. వాళ్ళు దేవర్ లైక్ సాలిడ్ పిల్లర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. లొకేషన్ గానీ ఈవెన్ లైక్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొందరు వచ్చేసి ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వెనకాల ఒకడు ఇట్లుంటాడు. మొత్తం అయిపోయినాక ఏం చేస్తాం వాడిని సీజీకి ఇంకో 40,000. సో అది బేసిక్ గా ఏం ప్రాబ్లం లేకుందంటే లేడీస్ దే వర్ షార్ప్. లైక్ ఎక్కడ గానీ ఇఫ్ యూ గైస్ గాట్ ఫ్రీడమ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్. నేను అదే అందుకే ఫుల్ టీమ్ లో నాకు చాలా ఫ్రీడమ్ దొరికింది. బేసిక్ గా అందరూ నవ్వుకుంటే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు, నాకు అది బాగా స్ట్రెంత్ ఇచ్చింది. ఇప్పుడు సీన్ చేసేటప్పుడు కూడా ప్రణీత్ ఆల్ దీస్ పీపుల్ దే టు రన్ అరౌండ్ ది యాక్టర్స్ గో ఇప్పుడు ఇది చేస్తున్నాం రెడీ ఎవ్రీథింగ్ ఇస్ సెట్. And director నీకు కూడా I think would have had time to look at only at performances rather than other trivial issues. నీకు కూడా and then Balu also. అరే బాలు silent please అనుకుంటా అసలు బాలు కాస్ట్యూమ్స్ నిజంగా వండర్ఫుల్. And how was మీది ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? మీకు బేసిక్ గా ప్రొడక్షన్ నుంచి కాల్ వస్తుండే, ఒక చాలా గంభీరమైన వ్యక్తి ఫోన్ చేస్తుంది, దట్ ఈస్ రంజిత్ కుమార్. ఎట్లుండే రంజిత్ తోటి experience? I think he is an invisible creative force. I think అన్న ఒకసారి గుర్తున్నారు రోజు 2 times of 2 situations ఉంటాయి. పొద్దున వెళ్ళగానే వచ్చిన అన్న ఒక స్మైల్ ఇస్తాను, అది యునిక్ అనమాట. ఇంకా అది రాత్రి సాయంత్రంగా టేబుల్ వేస్తాడు, మంచిగా టేబుల్ వేసి ఒక బెడ్షీట్ వేస్తాడు. టేబుల్ వేసి ఏంది పేమెంట్ సెక్షన్ వస్తుంది, టేబుల్ వేస్తాడు అన్న, బాలెడ్ వస్తాడు,
బాలరెడ్డి అందరికి క్లాస్ తీసుకుంటాడు అలా అని కూర్చుంటాడు. టుడే యువర్ మార్క్స్ విల్ కమ్ అనుకుంటే అందరు లైన్లు ఉంటారు. నువ్వు మంచిగా చేయలేదు, నువ్వు అనుకున్నా ఆడొచ్చి సార్ నాకు ఫైన్ పడింది సార్ తక్కువ తీసుకొస్తుంటే ఫైన్ వేసింది అంటవాడు పోలీసు. ఒక రోజు అయితే 10,000 ఉంటే అని ఒక 0 కట్ చేసి ఏం చేస్తాడు, జీరోకి వాల్యూ లేదు కదా అందుకని తీసేసి వన్ కట్ చేయలేదు. బట్ ఎక్కడ నెవర్ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ ఎనీ లొకేషన్. ఏం రాలే మాకైతే స్మూత్. అరే నేను అదే అంటున్నా కదా, అంటే ఒక కొత్త యాక్టర్ ఒక సెట్కి వెళ్ళి చేసిన లేదు, అంటే ఫ్రెష్ నేను ఇండస్ట్రీకి. సో నాకు ఆ ఫీలింగ్ ఎక్కడ కలగనీయలేదు ఎవరు, అంటే వీళ్ళు నాకు ముందు నుంచే తెలుసు అన్న ఒక ఫీల్ నాకు వచ్చేసింది. ఒక 2-3 days లోనే మొత్తం ఎక్కడ ఏం జరగలేదు అసలు, చాలా బాగుండే. అండ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఆల్సో లతా షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అంటే ద ఉమెన్ ఇన్ దిస్ టీమ్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, లైక్ ద క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ నాట్ జస్ట్ ఇన్ ద మూవీ బట్ ఆల్సో ద ప్రొడక్షన్. నేను ఇంకోటి అదే చెప్దాం అనుకున్నా, ప్రొడక్షన్స్ లో వైట్ వాజ్ ఆల్సో ఎఫెక్టివ్ వాజ్ వి యూజ్డ్ ఆన్లైన్ క్లౌడ్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ అని. అదే బేసిక్ ఏంది, మీకు వచ్చిన కాల్ షీట్స్ గానీ మీకు వచ్చిన షెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాజ్ ఆల్ లింక్డ్ అప్ వెరీ వెల్. అంటే మొత్తం క్లౌడ్ లో చేసినాం, వి డెంట్ యూజ్ లాట్ ఆఫ్ పేపర్, ప్రింట్ అవుట్ చేసినాం కానీ వి డెంట్ ఇట్ వాజ్ ఎర్రర్ లేకుండా చేసినాం అనమాట. ఏంది అంటే స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ గానీ, లింకింగ్ అప్ లొకేషన్స్, దానికి మళ్ళీ గూగుల్ మ్యాప్స్ యూస్ టు గెట్ మెసేజెస్. అరే షూటింగ్ ఉంది అబ్బాయి, ఎస్ఎంఎస్ మంచిగా డీటెయిల్ గా మళ్ళీ రంజిత్ పంపించడం లేదా బాలరెడ్డి పంపి ఎవరో పంపారు VG ప్రొడక్షన్ PC అని ఇట్లా వస్తుంది. ఇట్ వాజ్ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి మెసేజెస్. ఆల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మేడ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్ చాలా. బట్ ఫైనలీ ఐ థింక్ నేను మాట్లాడకపోతే బాగుండదు, బట్ ఐ షుడ్ టాక్ అబౌట్ 2 స్పెషల్ పీపుల్, వరుణ్ అండ్ సంజయ్ అండ్ వరుణ్. నాకు ట్రైలర్ కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇట్ ఈస్ సో ఫెనామినల్. అందరూ ఎప్పుడు లేని వాళ్ళు డబ్ స్మాష్ చేస్తున్నారు, లేకపోతే ఫ్యామిలీ కూడా అందరూ దే ఆర్ పాజిటివ్ రెస్పాండింగ్. అంటే ఒక ఆర్టిస్ట్ కి వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు తెలుసు డబ్బింగ్ చేస్తాము, దేర్ సమ్ జనరేషన్ లాస్ ఇన్ ద హోల్ ప్రాసెస్, కానీ క్లీన్ సౌండ్ వాళ్ళు టేబుల్ మీద తీసుకొచ్చారు. ఒక ట్రూ సెల్ఫ్, నా యాక్టర్ ఒక ట్రూ సెల్ఫ్ ని అక్కడ ప్రెజెంట్ చేసుకోవడానికి ఐ థింక్ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ప్రెజెంటేషన్ కి. నగేష్ డిడ్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ జాబ్, అంటే లైటింగ్ కానీ ఆయనకి సౌండ్ కి పడదు కదా. అండ్ మధ్యలో ఆదిత్య మీరు సౌండ్ అండ్ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండాలి అని ఆదిత్య మళ్ళీ అప్పుడప్పుడు ఈయన షార్ట్ అటు ఇటు అయితే భూమి ఎందుకు ఎక్కడ పెట్టారు పెట్టారు భూమి అని, అలా భూమి ఉండదు, అది కట్ అయిపోతుంది. అయినా ఆయన మధ్యలోకి రా నువ్వు దా ఇక్కడ తాతాజీ పట్టుకోండి, తాతాజీ నువ్వు ఎక్కడ పోతున్నావు దా మధ్యలో ఇచ్చా. అది దోస్ మూమెంట్స్ ఆర్ రియల్ ఫన్ టు వాచ్. No, but overall, what is the last message that you would like to give people? అంటే ఏంది అసలు పెళ్లి చూపులు అనేది మీ ఎక్స్పీరియన్స్ గురించి విన్నాము, అన్ని గురించి విన్నాం. సో ఎందుకు చూడాలి మూవీ చెప్తా. ఫస్ట్ దానికంటే ముందు ఒకటి చెప్తా. లేదు అది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తోడికి ఎంకరేజ్ చేసినందుకు ప్రొడ్యూసర్స్ కి ఇద్దరికి డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి సీరియస్లీ. అంటే ఒక కొత్త యాక్టర్ కి ఆపర్చునిటీ రావడం చాలా కష్టం. సో నాకు అది తెలుసు ఆ వాల్యూ. అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ కందుకూరి గారికి, యశ్ రంగినేని గారికి అండ్ డైరెక్టర్ తరుణ్ గారికి, ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ క్యారెక్టర్ అంటే నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు. పెళ్లి చూపులు ఎందుకు చూడాలి అని అంటే, ఇది సినిమా కాదు బాస్, అంటే ఎవడో ఒక రియల్ లైఫ్ మీరు చూస్తున్నట్టు ఉంటుంది. అంటే నీ ఫ్రెండ్ది ఎవరిదో ఒక లైఫ్ జరుగుతుంది, సో వాడిది అరే వీడు నాకు తెలుసు. మూవీ చూస్తే కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే వీడు వాళ్ళ ఫాదర్ లానే ఉన్నాడు రా, వీడు సేమ్ నా ఫ్రెండ్ లానే ఉన్నాడు. ఈ ఫీల్ కంపల్సరీ వస్తుంది. చాలా వరకు రియల్ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న క్యారెక్టర్సే ఉంటాయి. సో చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. అంటే మేబీ లైక్ మీరు ఏవో సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉంటుండొచ్చు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అందరికీ. ఒకసారి మీకు ఆ ఓల్డ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో గుర్తొస్తాయి కంపల్సరీ. అట్లీస్ట్ కొన్ని పాయింట్స్లో అయినా గుర్తొస్తుంది. దానికోసం అన్న సినిమా చూడాలి. నన్ను నమ్మండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అబ్బాయి బేతిగంట అని ఫేస్బుక్ ఉంటుంది. చూసిన తర్వాత మీకు అట్లా అనిపించకపోతే నాకు మెసేజ్ చేయండి. లాస్ట్ వర్డ్. ఫిలిమ్స్ అంటే ఎవరైనా సినిమా చూస్తారంటే ఆడు తిరిగి తగ్గుతలేడు. సినిమాలు అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, కానీ ఎప్పుడైతే ఒక సినిమాని చూసి మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతారో ఐ థింక్ అది ఒక చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అది. అండ్ పెళ్లి చూపులతో అది మీకు కలుగుతుంది అంటే ఇట్స్ అ వెరీ ప్యాకేజ్ ఆఫ్ వండర్ఫుల్ థింగ్స్.
అన్ని మంచిగా కుదిరి ఒక చోటకు వచ్చి మీకు ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుందని అనుకుంటున్నా. అండ్ మీ డబ్బులేగా వేస్ట్ కావచ్చు, అదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు పాప్కార్న్ కొనుక్కోండి అడిషనల్ గా, మీకు హ్యాపీనెస్ ఇస్ గ్యారంటీడ్.